హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఆర్డిఓ మనందరికీ తెలుసండి, చాలా మంచి సంస్థ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దీని నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎలాంటి ఎగ్జాము కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. బీటెక్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే drdo.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పైన ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. మనకు కావాల్సింది ఏంటి అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అన్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ మీకు 23rd April వరకు ఉందండి. మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇది క్లిక్ చేయాలి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ కూడా అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుందన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ నుండి మనకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. చూడండి, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వాలన్నమాట. దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి పోస్టులు ఏంటంటే హూ డిజైర్ టు పర్స్యూ డిఫెన్స్ రిలేటెడ్ టు రీసెర్చ్ యాజ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి ఇస్తున్నారనమాట. ఈ నోటిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 11 ఉన్నాయి. ఆ 11లో మీకు డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఇచ్చారు. ఫస్ట్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ అనుకున్నాం కాబట్టి మీకు ఇంటర్వ్యూ డేట్ 21st April అని ఇచ్చారనమాట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి. దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ కానీ, ఏఐ కానీ, ఎంఎల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ, ఏఐ అండ్ డిఎస్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఈ ఫీల్డ్స్లో మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికబుల్ అనమాట, ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ చేసిన వాళ్ళకి 4 పొజిషన్స్ ఉన్నాయండి. బీటెక్ ఆర్ బీఈ చేసి గేట్ స్కోర్ ఉంటుంది కదా, వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ బీటెక్ లేదనుకో ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, టెలికమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు బీటెక్లో ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి మీకు ఇంటర్వ్యూ డేట్ 22nd April ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 పొజిషన్స్ ఉన్నాయి. దానికి కూడా మీకు బీటెక్ కానీ, బీటెక్ విత్ గేట్ స్కోరు లేదంటే ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, పవర్ ఇంజనీరింగ్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఇంటర్వ్యూ మీకు 23rd April ఉంటుందన్నమాట. సో మీరు దేనికి, ఏ డిసిప్లిన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ డేట్ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఫస్ట్ ఏంటంటే మీకు పీరియడ్ ఆఫ్ 2 years అనేది మిమ్మల్ని తీసుకుంటారు. ఒక tenure పెట్టారు. 2 years పాటు తీసుకొని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు మళ్ళీ ఫర్దర్ 2 yearsగా. కాబట్టి 4 years ఈజీగా ఉంటుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వేరే వాటికి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మీరు ఇది కాంట్రాక్టే కదా అని చెప్పి మాత్రం వదిలేయొద్దండి ఛాన్స్ ఉన్నవాళ్ళు. అండ్ డిఆర్డిఓ చాలా మంచి సంస్థ కాబట్టి దానిలో చేయాలి అండ్ మాకు ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. స్టైఫండ్ ఇస్తారు చూడండి, మంత్లీ ఎమాల్మెంట్ 37,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. మొత్తం కలిపి మీకు 40,000 to 45,000 వరకు శాలరీ వస్తుందన్నమాట, ఇంక్లూడింగ్ హౌస్ రెంట్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఇది ఎలా అప్లై చేయాలి అంటే drdo.gov.in, మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి ఈ నోటిఫికేషన్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ చెక్ చేద్దాము. దీని కిందే ఉంది నోటిఫికేషన్లో. మీరు ఇలా కిందకి ట్రాక్ చేసినప్పుడు ఇలా వస్తుంది, అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి. నేమ్, ఫాదర్స్ నేము, జెండరు, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత గేట్ స్కోర్ ఉంటే ఆ డీటెయిల్స్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ప్లేసు, డేటు, ఇవన్నీ ఫిలప్ చేసి దీంతో పాటు మీ టెస్టిమోనియల్స్, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మార్క్ లిస్టులు, ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి
మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఆ తర్వాత కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అప్లికేషన్తో పాటు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ఎట్ విఆర్డిఈ వహన్ నగర్ పిఓ అహ్మద్ నగర్ 414006 మహారాష్ట్ర అనమాట. మార్నింగ్ 9 o'clockకి ఇవ్వాలండి. మీరు 9 to 10 వరకు మాత్రమే మీ అప్లికేషన్స్ తీసుకుంటారు. తర్వాత మీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 10 to 11 ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అప్పుడే మిమ్మల్ని సెలెక్ట్ చేసేసుకుంటారు సేమ్ డేనే. కాబట్టి ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, మంచి సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేయాలి అని ఉంటే కనుక ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. 4 years పాటు మీరు జాబ్ చేసుకోవచ్చు. తర్వాత డిఆర్డిఓ సంస్థలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూడా రావచ్చు. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.